ఆగస్టు 15కు పెద్ద సమయం లేదు. షూట్ చేయాల్సింది చాలా ఉంది. ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ అయింది. ఇదిగో ఇప్పుడు సినిమా క్లైమాక్స్ మారుస్తాను అంటున్నాడు డైరెక్టర్. దాంతో యూనిట్కు టెన్షన్. పుష్పరాజ్కు బనుకు మొదలైంది. ఇంతకీ అంత అర్జెంటుగా సుకుమార్ క్లైమాక్స్ను ఎందుకు మారుస్తాను అంటున్నాడు? ఆగస్టులో పుష్ప 2 రిలీజ్ ఉంది. ఆల్రెడీ ఇండియా వైడ్ గా మళ్ళీ పుష్ప మానియా స్టార్ట్ అయింది. మొదటి టీజర్, ఆ తర్వాత 2 సింగిల్స్, సీక్వెల్ సినిమాకు బోల్డ్ అంతా క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇంకా 4 పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. స్పెషల్ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. ప్రమోషన్స్ పీక్స్ కు చేరిన టైంలో సుకుమార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తోంది. అదేంటంటే పుష్ప 2 క్లైమాక్స్ ను మారుస్తారట. ఇప్పటికిప్పుడు పుష్ప సీక్వెల్ క్లైమాక్స్ ను ఎందుకు మారుస్తున్నాడు? ముందుగా ప్లాన్ చేసిన క్లైమాక్స్ కు ఏమైంది? క్లైమాక్స్ విషయంలో డైరెక్టర్ రీషూట్ కు వెళ్తున్నాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు పుష్ప సీక్వెల్ కు ముందుగానే సుకుమార్ 2 క్లైమాక్స్ లు ప్లాన్ చేశారట. సరిగ్గా సినిమా రిలీజ్ కు ముందు ఏ క్లైమాక్స్ ను కలపాలనేది సుకుమార్ నిర్ణయిస్తాడట. పైగా పుష్ప 3 కూడా ఉండటంతో క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు లెక్కల మాస్టర్. ఈ సంగతి ఇలా ఉంటే పుష్ప సీక్వెల్ నుంచి కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన సూసేకే సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. దాదాపు 12 దేశాల్లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోందని యూనిట్ చెప్పుకొస్తోంది. వ్యూస్ విషయంలో కూడా ఆల్రెడీ ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్ దాటిందట.